సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో తాళ్లరేవులో నిర్వహిస్తున్నట్లు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ తెలిపారు. స్థానిక రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఆయన పోటీల నిర్వహణ బృందంతో కలిసి ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. గత 13 సంవత్సరాలుగా పి మల్లవరంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రాష్ట్ర జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించామని, ఈ సందర్భంగా 14వ సంక్రాంతి సంబరాలు మండల కేంద్రమైన తాళ్లరేవులో నిర్వహించాలని స్థానిక నాయకులు కోరడంతో గాంధీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, ఇతర జూద క్రీడలకు వెళ్లకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్రీడలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభిస్తారన్నారు. 2 రోజుల పాటు సాగే ఈ పోటీలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 వాలీబాల్ టీంలు పాల్గొంటాయన్నారు. 14వ తేదీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మండల ప్రజానికానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, కూటమి నాయకులు బొందు శ్రీనివాస్, కుడిపూడి మల్లేశ్వరరావు, తున్నా మురళి, సోను, మేడిశెట్టి శ్రీను, దడాల సువర్ణలత, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, మేడిశెట్టి శివ, ఫణి, పీడీలు, గుత్తుల మల్లేశ్వరరావు, విత్తనాల గురుశంకర్, జక్కల తారక్ స్థానిక యువకులు పాల్గొన్నారు. సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. గడిచినటువంటి ఈ మల్లవరంలో 13 సంవత్సరాలుగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. వాలీబాల్ కానీ, ముగ్గుల పోటీలు కానీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు పెట్టి తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు ప్రజల ఆకాంక్షని నెరవేర్చడం కోసమని అనేక కార్యక్రమాలు మరి ఇలా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఇది 14వ సంవత్సరం పి మల్లవరంలో కాకుండా మరి తాళ్లరావు హెడ్క్వార్టర్లో పెట్టాలని చెప్పేసి అందరూ అనుకుని తాళ్లరావు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా రేపు 12, 13 తారీఖుల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తూ, అలాగే 14వ తారీఖున ముగ్గుల పోటీలు, రంగవల్లులు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది తాళ్లరావులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల జనాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని, అలాగే సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాటలు, జూజాలు, శిలాసనాలకు బానిస కాకుండా యువత పాడైపోకుండా ఉండాలని, అలాగే తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షని గౌరవిస్తూ, తెలుగు సాంప్రదాయాన్ని విలువను కాపాడుతూ 14 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు అనేక మంది జనాలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మరి 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి గౌరవనీయులు మన ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఓపెన్ చేస్తున్నారు. అలాగే మన ఎంపీ గారిని, అలాగే మల్లాడి కృష్ణారావు గారిని, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, పార్టీలకు అతీతంగా అంటే తెలుగుదేశం అందరూ కూడా, అంటే ఈ కార్యక్రమం అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు, కేవలం ఇది తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ పెట్టే కార్యక్రమం. అలాగే మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి జయప్రదం చేస్తారని అందరినీ పేరు పేరున కోరి తెలియజేస్తూ ఉన్నాం. మల్లవరంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క 14వ సంక్రాంతి సంబరాలు మన తాళ్లరేవు గ్రామంలో కూడా పెడితే బాగుంటుందని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరిక మేరకు మేము నిర్ణయించుకోవడం, వెంటనే ఆయన స్పందించి మన తాళ్లరేవు పంచాయతీలోనే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు పెట్టడం అనేది చాలా సంతోషం. మరి 13 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మరి రాష్ట్ర వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్లు కానివ్వండి, ముగ్గుల పోటీలు కానివ్వండి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కానీ చక్కగా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఈ 14వ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక మన తాళ్లరేవు రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగుండా నిర్వహించినటువంటి ఈ యొక్క సంబరాలను కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, మరి మేము మా విన్నపాన్ని మన్నించి ఈ 14వ సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించినందుకు మన ప్రత్యేకంగా కుడిపూడి శివనారాయణ గారికి మన తాళ్లరేవు గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. ఆటల పోటీలు అనేవి ప్రజల మధ్య ఐక్యత కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇది తాళ్లరేవులో నిర్వహించడం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ 2 రోజులు జరిగే కార్యక్రమంలో క్రీడాకారులు, యువకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ ఆటల పోటీని జయప్రదం చేయాలని మంచి సంక్రాంతి సంబరాలు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ మన సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వాళ్ళందరికీ సహకరించి వీళ్ళందరి యొక్క ఉత్సాహాన్ని పసిగట్టి ఆయన తాళ్లరేవులో పెట్టడం చాలా
సహమతిస్తాం. చాలా గర్వించదగిన విషయం. దీనికి కుడుతున్న శివనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా అందరితో పాలు పంచుకొని సంబరంగా జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కుడుపూడి శివనారాయణ గారు 14 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు ధన వ్యయం పెట్టి ఆయన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు యువత పెడదోర పడుతుంది. ఈ పండుగలు వచ్చేసరికి గంజాయి, అలాగే ప్యాకెట్లు, ఈ ఇతర అసాంఘిక కార్యక్రమాలకు వెళ్తున్నారు తప్ప ఇలా క్రీడా స్ఫూర్తిని ఎవరో యువత రావడం లేదు. కాబట్టి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ ఈయనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. క్రీడలో మనిషిని ఉల్లాసాన్ని అలాగే ఐక్యతను కూడా సాడతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శివనారాయణ గారు ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ తాళరేవు నడిబొడ్డుని పెట్టడం, ఈ ప్రజలంతా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. జై భీమ్.